అండి, వెల్కమ్ టు వంటల మొగం. నేను ఈరోజు పప్పు సొజ్జ చూపిస్తున్నానండి. మేమైతే పప్పు సొజ్జ అంటాము దీన్ని. సో ఎక్కువ పెసరపప్పుతో చేసుకుంటాము. పెసరపప్పు అండ్ మన వరి నూక రవ్వ దొరుకుతుంది చూడండి, రైస్ రవ్వ అండి, ఇది ఉప్మా రవ్వ కాదు. ఇట్లా ముందుగా ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకున్నాను. కొంచెం ఎక్కువ శనగపప్పు వేసుకుంటే చాలా బాగుంటుందండి దీనికి. అలానే అల్లం ముక్కలు, ఎర్రమిరపకాయలు, కొంచెం తగినన్ని పచ్చిమిరపకాయలు. చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది. ఈ తాలింపు అట్లాగా వేయించుకున్నాను. అందులో కొంచెం కరివేపాకు వేసుకున్నాను. నేను ముందుగా పెసరపప్పు ఇక్కడ 1:1 అనమాట. ఒకటి రవ్వ అయితే ఒకటి పెసరపప్పు. సో ఇక్కడ ముందుగా కడిగి పెట్టుకొని నానబెట్టుకున్నానండి ఒక 1/2 అవరు. ఆ నీళ్ళు 1:1కి పప్పుకి 1 తీసుకుంటే వాటర్ 2 అండి. సో ఇక్కడ వాటర్తో పాటు వేసుకున్నాను. అలానే నూక కూడా, రవ్వ కూడా పక్కన తీసి పెట్టుకున్నాను. ఇది బాయిల్ అయ్యాక, వాటర్ బాయిల్ అయ్యాక మనం ఇందులో రవ్వ వేసుకోవాలన్నమాట. ఇక్కడ బాయిల్ అయ్యేటప్పటికి మనకు 70% కుక్ అవుతుందండి పప్పు. ఫుల్గా కుక్ అవసరం లేదు, ఎందుకంటే రవ్వ కూడా ఉడకాలి కదా మనకి. సో ఇక్కడ నాకు ఉడికాయి నీళ్ళు, ఉడికిన ఉప్పు కూడా వేసుకున్నానండి ఇక్కడ తగినంత. అక్కడే రవ్వ కూడా వేసుకున్నాను. ఒకటి రవ్వ అయితే ఒకటి పప్పు, అలానే 2 వాటర్ అనమాట. సో ఇట్లా మనం కొంచెం దగ్గరికి అట్లా ఒక ఫ్యూ మినిట్స్ రవ్వని కలిపితే అదంతా నూకలాగా అదంతా దగ్గర పడుతుందండి. చూస్తున్నారు కదా, కొంచెం దగ్గర పడింది. ఇట్లా కొంచెం దగ్గర పడడానికి 10 మినిట్స్ పడుతుందండి. ఇట్లానే కొంచెం తుల్లుతుంది. కొంచెం కవర్ అది పెట్టుకొని చూసుకోండి. అంతేనండి. ఇక్కడ ఇలా దగ్గర అయ్యాక కొంచెం స్లో చేసి, అలా అంటే ఇది రైస్ కదా, కొంచెం ఉడకాలన్నమాట. సో ఇట్లా స్లో పెట్టి మూత పెట్టేస్తే అట్లా ఒక 15 మినిట్స్ వదిలేసామనుకోండి, ఇట్లా దగ్గర పడిపోద్ది అనమాట. సో కొంచెం ఇట్లా దగ్గరకు అవ్వగానే మనకు అన్నీ ఉడికిపోతాయండి. రవ్వ చూసారా, ఇక్కడ నాకు పప్పు కూడా చాలా బాగా ఉడికిపోయింది. ఇదంతా ప్రాసెస్ 20 మినిట్స్లో అయిపోతుందండి. టిఫిన్ అయితే చాలా ఫాస్ట్గానే అయిపోతుంది అండ్ వెరీ యమ్మీ. మీకు తెలుసా, పెసరపప్పు జ్వరం ఉన్నప్పుడు తింటే చాలా ఫాస్ట్గా జ్వరం తగ్గుతుందండి. అలానే ఎంతో రుచికరంగా ఉంటుంది ఈ టిఫిన్. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్తారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.